Hello guys, welcome to the second review of the movie Mirai, acted by Teja Sajja garu and Manchu Manoj garu. Review loki వెళ్ళే తక్కువ ఇష్టపడే కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా మిరాయి సినిమా గురించి వై సెకండ్ రివ్యూ అంటే బేసిక్ గా యాక్చువల్ గా ప్రతిసారి కూడా కొన్ని మూవీస్ కి ఏంటంటే సెకండ్ టైం మళ్ళీ చూసినప్పుడు ఇంకేదైనా ఒక చిన్న డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కనుక కలిగినట్టయితే దాని గురించి షేర్ చేసుకోవడానికి ఇలా చేస్తూ ఉంటాను. బట్ మిరాయి గురించి చేయడానికి అయితే ఇంకా వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. అందులో మొదటిది వచ్చి ఫస్ట్ రివ్యూలో నేను మంచు మనోజ్ గారి బదులు పొరపాటున మంచు విష్ణు అన్నాను. నేను 2 సార్లు అన్నాను నేను అలాగా. సో ఐఎమ్ సారీ ఫర్ దట్. నిజంగా అంటే ఏమో ఆ నైట్ మూవీ చూసి వచ్చి వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు అది ఏమో తెలియకుండానే అదొక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు అయిపోయి అలా చేశాను అనమాట. సో దానివల్ల ఏంటంటే ఆ టైంలో మంచు అనగానే సోషల్ మీడియాలో మంచు విష్ణు గారి పేరు ఎక్కువ వినపడటం వల్ల ఏమో ఆటోమేటిక్గా మంచు అని అంటూ ఉండగానే 4 ఆటోమేటిక్గా విష్ణు అనేస్తుంది అనమాట. సో దానివల్ల కొంచెం అలా వచ్చేసింది నాకు తెలియకుండానే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సారీ. అండ్ రెండోది నేను గెటప్ సీన్ అన్న కోసం చెప్పడం మర్చిపోయాను ఆ ఎగ్జైట్మెంట్లో. బేసిక్గా అసలు సినిమాలో గెటప్ సీన్ అన్న ఫన్ చాలా వరకు వర్కౌట్ అయ్యింది. అంటే ఇనీషియల్గా ఆ పోలీస్ ఆఫీసర్ ట్రాక్ అంతగా వర్కౌట్ కాలేదు కానీ గెటప్ సీన్ అన్న ట్రాక్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ ఇమిటేషన్ డైలాగ్స్ అవన్నీ, తర్వాత కొంచెం అంటే ఆ సెటైరికల్గా మాట్లాడటం, తర్వాత కొన్ని సోషల్ మీడియా ట్రెండింగ్ డైలాగ్స్ వాడటం, ఇలాంటివన్నీ చేశారు కదా. సో చాలా బాగా అనిపించింది. బట్ ఆ పోలీస్ ఆఫీసర్ రోల్ అయితే అంత ఫన్నీగా ఏం అనిపించలేదు. సో అదొక్కటి కొంచెం అంటే కామెడీ 2 యాంగిల్స్ నుంచి ట్రై చేశారు. ఒకటి వర్క్డ్ వెల్, ఒకటి మాత్రం అంతేం అనిపించలేదు కదా. సో అంటే ఈ మిగతా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎగ్జైట్ అయ్యి ఆ గ్యాప్లో మర్చిపోయాను. సో అదొకటి ఉంది. సో అదొక పాయింట్ కూడా ఖచ్చితంగా మళ్ళీ చెప్పాలనుకున్నా. తర్వాత మూడోది, ఇది స్పాయిలర్ లాంటిది బట్ కంప్లీట్గా స్పాయిలర్ లేకుండా ఉండడానికి ట్రై చేస్తాను నేనైతే. కానీ మాక్సిమం స్పాయిలర్స్ ఇవ్వడానికి ఇష్టం ఉండదు నాకు. సో ఇనీషియల్గా ఏదైతే వాయిస్ ఓవర్ వచ్చిందో అది అందరూ విన్నారు. అది ఎవరు వాయిస్ ఓవరో మీకు ఆల్రెడీ అప్డేట్ అయ్యి వచ్చేసి ఉంది బయటికి సోషల్ మీడియాలోకి, అది వేరే విషయం. బట్ యాక్చువల్గా పోస్ట్ క్రెడిట్ సీన్స్ నేను నిన్న చూడలే, నేను నిన్న మిస్ అయ్యాను. యాక్చువల్గా నేను వచ్చాను, నేను మిస్ అయ్యా. తర్వాత కట్ చేస్తే రివ్యూ అంతా పెట్టేశాను, పొద్దున్న లేచాను, చూస్తే నాకు పోస్ట్ క్రెడిట్ సీన్ ఉందని తెలిసింది. రేహో అనుకొని మళ్ళీ వెళ్ళి అర్జెంటుగా ఇంకో టికెట్ బుక్ చేశాను, ప్రసాద్ మల్టీప్లెక్స్, మార్నింగ్ 8 AM షో. సరే ఓకే, దానికి వెళ్ళి చూస్తే దానికైనా పోస్ట్ క్రెడిట్ సీన్ వేస్తాడేమో అనుకుంటే వాడు కూడా టైటిల్స్ పడగానే సినిమా ఆపేశాడు. అబ్బా అనుకొని ఇంకా మళ్ళీ ఇమీడియట్గా పీవీఆర్లో ఇంకొక షో బుక్ చేసి కరెక్ట్గా క్లైమాక్స్ టైంకి వెళ్ళాను. కరెక్ట్గా క్లైమాక్స్ టైంకి వెళ్ళి దాన్ని చూసా. ఏది అది ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ ఏదైతే ఉందో దాన్ని చూసా. పీవీఆర్ ఐనాక్స్లో ఏంటంటే చివరిదాకా వేస్తారు కాబట్టి వాళ్ళు వేసారనమాట మనం చెప్పకముందు. ఒకళ్ళు ఏమైనా వాడు కూడా ఆపేస్తే చెప్దాం అనుకున్నా నేను. అట్లీస్ట్ ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చి వేయాల్సిందే నాకు ఖచ్చితంగా అని చెప్పి కూర్చుందాం అనుకున్నాను నేను. కానీ ఇంకా వాళ్ళైతే వేసారు, సంతోషం. సో అది. సో అలాగే ఇది బేసిక్గా 2 సార్లు చూసిన తర్వాత చెబుతున్న రివ్యూ కాదు, యాక్చువల్గా 3ఓసారి చూసిన తర్వాత చెబుతున్న రివ్యూ. బట్ 3ఓసారి మొత్తం కాదు, ఓన్లీ ఆ క్లైమాక్స్ బిట్ ఒకటే చూసాను అనమాట. సో అది మ్యాటర్. సో ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ ఒకటి ఉంది. ఇంకా చాలా మటుకు సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో కానీ కొన్ని మల్టీప్లెక్స్ల్లో కానీ టైటిల్స్ పడగానే ఖచ్చితంగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఎవరో ఉన్నారు అక్కడ, ఖచ్చితంగా ఆపేస్తున్నారు. అలా చేయకండి. కావాలంటే ఆ టైంలో మీ బాధ్యతను వేరే వాళ్ళకి అప్పచెప్పండి, బట్ వెయ్యండి అది. సో పోస్ట్ క్రెడిట్ సీన్ తర్వాత కూడా ఒక సీన్ ఉంది, దాన్ని వెయ్యండి. అది 2 నిమిషాల పైనే ఉంది. అది పోనీ 1 బిట్ కాదు, 2 బిట్ కాదు. కాదబ్బా, మీకు డిజిటల్గా అసలు టైమర్ కనబడదు అసలు ఎంతసేపు ఉంది బ్యాలెన్స్ సినిమా అని. అది ఏందో నాకు అర్థం కాలేదు. చాలా చోట్ల అలాగే చేస్తున్నారంట. సో పోస్ట్ క్రెడిట్ సీన్స్ అయితే వేయండి థియేటర్స్లో. నా సైడ్ నుంచి అదొక సిన్సియర్ రిక్వెస్ట్. ఒక మూవీ టీం ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ విషయం మీద అందరికీ చెప్పండి. థియేటర్ల యాజమాన్యాలకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి అందరికీ చెప్పండి. సో పోస్ట్ క్రెడిట్ సీన్స్ వెయ్యండి అయ్యా, చివరిదాకా ఉంచండి అయ్యా అని చెప్పి. ఇంకా కావాలంటే సినిమా స్టార్టింగ్లో ఒక అనౌన్స్మెంట్ ఇప్పించండి, మైక్ పెట్టి చిన్నది. సినిమా అంతా అయిపోయి టైటిల్స్ పడడానికి కూడా ఒక చిన్న సీన్ ఉంది, అందరూ కూర్చోండి అని చెప్పి చెప్పండి. ఏముంది, చెబితే తప్పేముంది. సో అదొకటి. సో ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ బాగుంది. అంటే అది మిరాయి పార్ట్ 2కి సంబంధించిన టైటిల్ అనమాట. సో బేసిక్గా ఒక్క నిమిషం, అది మళ్ళీ పేరు మర్చిపోయాను. ఇందాక దాకా అనుకున్నాను బట్ మళ్ళీ ఆ పేరు మర్చిపోయాను. జైత్రయ అంటే పాట వచ్చింది, ఆ పాట పేరే పెట్టుకున్నారనమాట దానికి. జైత్రయ అని పాట వచ్చింది కదా.
సో ఆ జైత్రయ అనే పేరే మళ్ళీ పెట్టుకున్నారు, మిరాయి జైత్రయ అని చెప్పి. సో అది మిరాయి పార్ట్ 2 అన్నట్టయితే పెట్టారనమాట. సో ఇది ఒకవేళ బాగా ఎక్స్ట్రాడినరీ వేలో కనుక వర్కౌట్ అయినట్టయితే సో వాళ్ళు మిరాయి పార్ట్ 2 కూడా తీసే ఉద్దేశంలో అయితే ఉన్నారు. సో దానికి ఒక లీడ్ అయితే ఉంది, ఆ లీడ్ కూడా ఒక లీడ్ యాక్టర్తోనే ఉందన్నమాట. అండ్ అక్కడ కూడా వాయిస్ ఓవర్ వస్తుంది. ఫస్ట్ ఎవరిదైతే వాయిస్ ఓవర్ వచ్చిందో అదే వాయిస్ ఓవర్ మళ్ళీ వచ్చి ఆ తర్వాత ఒక 2 మినిట్స్ పైనే ఒక సీన్ అయితే వస్తుంది. సో ఒక 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 అది కూడా ఒక కైండ్ ఆఫ్ పవర్ ఉన్న పర్సనే అతను కూడా. అంటే పురాణాల్లో పరుసవేది అని ఒక ఒక కైండ్ ఆఫ్ టెక్నిక్ ఉందన్నమాట. పరుసవేది టెక్నిక్ ఏంటంటే అది టెక్నిక్ని ఉపయోగించినట్టయితే అంటే అదొక పరుసవేది అనేది ఒక కైండ్ ఆఫ్ వస్తువు లాంటిదో లేదంటే ఒక వజ్రం లాంటిదో అని విన్నాను నేను యాక్చువల్లీ. సో దాన్ని దేనికి తాకిస్తే అది బంగారంగా మారిపోద్ది. సో ఆ పరుసవేది జ్ఞానం ఉంటే ఎలాగా అనేది కాన్సెప్ట్. సో మీకు ఆల్మోస్ట్ చెప్పకనే చెప్పాను. సో అది ఎవరు అనేది నేను చెప్పట్లేదు, మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. అండ్ దాన్ని మెయిన్గా హైలైట్ చేస్తూ ఆ ఉన్న సీన్లో తర్వాత ఈ మిరాయి కోసం పార్ట్ 2 అంటే ఇప్పటిదాకా 9 గ్రంథాలు వాటిని క్యాచింగ్. సో ఇది మనకి ట్రైలర్లో చూపించారు, అదంతా కూడా దానికి తగ్గట్టే సినిమా అంతా ఉంటుంది కదా. సో ఇప్పుడు మిరాయి ఏదైతే ఉందో దానికోసం అనమాట మిరాయి పార్ట్ 2 అనేది. సో అలాగా ఆ తర్వాత ఏంటి ఎలాగా అనేది మనం ఇంకా పార్ట్ 2లో చూస్తాం. అది ఎప్పుడు వస్తుంది అనేది ఐడియా లేదు, బట్ వచ్చినప్పుడు మనం పార్ట్ 2లో ఆ కాన్సెప్ట్ని అయితే చూస్తాం అనమాట. సో అది పోస్ట్ క్రెడిట్ సీన్లో ఉన్న మెయిన్ పార్ట్. అండ్ ఇంకా ఫస్ట్ టైం చూసిన దానికి సెకండ్ టైం చూసిన దానికి ఏదైనా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కానీ డిఫరెంట్ ఒపీనియన్ కానీ కలిగిందా అంటే లేదు, సేమ్ వైబ్ అయితే ఉంది. నాకైతే మాత్రం వైబ్ ఉంది బేబీ, పాట అయితే లేదు కానీ సినిమాలో నాకైతే మాత్రం సేమ్ వైబే ఉంది. ఫస్ట్ టైం చూసినా అండ్ సెకండ్ టైం చూసినా కూడా అదే పాజిటివ్ వైబ్రేషన్స్, అదే గూస్ బంప్స్, అదే ఎక్స్ట్రాడినరీ ఫీల్. అండ్ ఇంకా ఆ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ ఇదంతా కూడా ఇంకా ఫెంటాస్టిక్ గా అనిపించింది, ఇంకా గూస్ బంప్స్ అనిపించాయి. అండ్ ఇంకా చాలా బెటర్గా రాసుకున్నారు, చాలా బెటర్గా ఎగ్జిక్యూట్ చేశారు అనిపించింది, చాలా బాగా అనిపించింది. సో ఇంకా ఫస్ట్ టైం చూసిన దానికంటే ఇంకొన్ని చాలా ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేసే కొన్ని సీన్స్ అదైతే క్లియర్గా చెప్పొచ్చు. సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా ఫెంటాస్టిక్గా అనిపించింది. సెకండ్ హాఫ్లో కొంచెం స్లోగా అనిపిస్తుంది అని చెప్పి ఆల్రెడీ ఫస్ట్ రివ్యూలో కూడా మనం మాట్లాడుకున్నాం, ఫస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు కూడా. సో మరి ఇంకా మనం అది కొంచెం ఉంది అంటే స్టోరీని కొంచెం డీటెయిల్డ్గా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నారు. సో అందువల్ల ఆ స్లోనెస్ అయితే ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. సో అది సిచ్యువేషన్. బట్ ఓవరాల్గా ఆ కాన్సెప్ట్, దాని ఎగ్జిక్యూషన్ మొత్తం అంతా కూడా అసలు టూ గుడ్ అని చెప్పొచ్చు. ఆ 1 or 2 చిన్న చిన్న ఫాల్ట్స్ ఏవైతే ఉన్నాయో అసలు అవి ఇంకా నథింగ్ అనిపిస్తుంది ఆ కాన్సెప్ట్, దాని ఎగ్జిక్యూషన్ ముందు అండ్ ఆ విఎఫ్ఎక్స్ ముందు. తట్టు ఈ బడ్జెట్లో చాలా మంది హాలీవుడ్ మూవీస్తో కంపేర్ చేస్తున్నారు, బట్ నో, అసలు ఎట్లా కంపేర్ చేస్తారో నాకు అర్థం కావట్లే. వాటి బడ్జెట్ వేరు, వీటి బడ్జెట్ వేరు. సో హాలీవుడ్ మూవీస్ బడ్జెట్ అరౌండ్ ఒక ఏమంటారు దగ్గరగా ఒక 1000 కోట్ల దాకా ఉంటుంది. సో అలాంటి బడ్జెట్లో వచ్చే అవుట్పుట్ వేరు, బట్ మన బడ్జెట్ వేరు కదా, 50-60 కోట్లు. ఆ బడ్జెట్లో ఈ అవుట్పుట్ అంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. సో అది నిజంగా చెప్తున్నాను, ఒక 200-300 crore 400 crore బడ్జెట్ మూవీలా అనిపిస్తుంది ఆ విఎఫ్ఎక్స్ అయితే మాత్రం. లిటరలీ గ్రేట్ అని చెప్పొచ్చు. సో ఫెంటాస్టిక్ మూవీ, వన్స్ అగైన్ సేమ్ ఎక్స్పీరియన్స్, సేమ్ ఒపీనియన్ అండ్ అదే ఫైర్. సో వన్స్ అగైన్ మంచు మనోజ్ గారి బదులు మంచు విష్ణు గారు అన్నదికైతే సారీ ఫస్ట్ రివ్యూలో. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. సో మీకు ఎలా అనిపించింది? మీలో ఎవరైనా 2 times చూసారా ఇప్పటివరకు మిరాయిని? చూసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మాత్రం అక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా బాబా. వీడియో నెక్స్ట్ బై బై.